విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్లో అదరగొడుతున్నారు. ప్రతి మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీ చేస్తూ ఉన్నారు. ఏ జట్టుతో మ్యాచ్ జరిగినా కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అతడు ఆడుతున్న ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో తన కెప్టెన్సీ బాధ్యతల్ని వదిలేయడం గురించి తాజాగా సంచలన వ్యాఖ్యలైతే చేశారు. అప్పట్లో విరాట్ తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి బయటకు వచ్చేయడం సంచలనంగా మారింది. అయితే అప్పుడు తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తాజాగా కోహ్లీ తెలిపాడు. ఆర్సీబీ బోల్డ్ డైరీస్ పాడ్కాస్ట్ లో పాల్గొన్న అతడు ఈ విషయాలను పంచుకున్నారు. ఒకానొక సమయంలో తాను ఎంతో తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లుగా తెలిపారు. టీమిండియాకు దాదాపుగా 7 నుండి 8 సంవత్సరాలు కెప్టెన్ గా వ్యవహరించానని, అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు 9 ఏళ్లు సారథిగా ఉన్నానని అన్నారు. తాను ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ తన బ్యాటింగ్ పై అభిమానులు, క్రికెట్ ప్రియులు ఎక్కువగా అంచనాలు పెట్టుకునేవారని, అదే తనలో తీవ్రమైన ఒత్తిడికి కారణమైందని పేర్కొన్నారు. ఆ ఒత్తిడి కారణంగానే ఒక్కోసారి మంచి ప్రదర్శన చేయలేకపోయేవాడినని తెలిపారు. అందువల్లనే తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి మెల్లిమెల్లిగా బయటకు వచ్చేశానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఫ్రీ బర్డ్ అయిపోయానని, స్వేచ్ఛగా ఆడగలుగుతున్నానని పేర్కొన్నారు. ఈ ఐపీఎల్లోనూ మంచిగా ఆడుతున్నానని, చక్కగా పరుగులు రాబడుతున్నానని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చారు. విరాట్ కోహ్లీ 2021 ప్రపంచ కప్ తర్వాత టీ20లలో కెప్టెన్ గా తన బాధ్యతలకు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో ఓటమి తర్వాత టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. అది మాత్రమే కాకుండా మరికొద్ది రోజులకు ఐపీఎల్లో ఆర్సీబీ జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. వీటన్నిటికీ అసలు కారణాన్ని అతడు ఇప్పుడు చెప్పుకొచ్చారు.